అధికారుల్లోనూ ఈ భయం ఏర్పడింది. ఫలితంగా వారు చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. జగన్ హయాంలో వలె పైనుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తాము టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతోనే అధికారులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా అని తెలుగుదేశం కార్యకర్తలు ప్రశ్నించే వరకు పరిస్థితి వెళ్ళింది. అంటే పిర్రికితనం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల డిఎన్ఏలోనే ఉంది. ప్రస్తుతానికి అధికారం అనుభవిద్దాం, 2029 తర్వాత ఏం జరిగినా మనం సేఫ్గా ఉందాం అన్న ధోరణిని అలవర్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు సంచలనమవుతున్నాయి. నిజం, జగన్ పర్యటనల్లో కనిపిస్తున్న హడావుడి 2024కు ముందు చంద్రబాబు సభల వద్ద కనిపించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సభల వద్ద కూడా ఈ హడావుడి ఉండేది కాదు. ఇప్పుడే ఎందుకో కార్యకర్తలు, అభిమానులు మొదటిసారి జగన్ను చూస్తున్నారా అంటే అదేమీ కాదు. 2019కి ముందు పాదయాత్రల పేరిట నెలల తరబడి అతను జనంలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది తిరగక ముందే జగన్ పట్ల జనంలో ఎందుకంత క్రేజ్ ఏర్పడుతుంది? 15 ఏళ్లుగా రాజకీయాల్లో, అది కూడా జనాల్లో కలియదిరిగిన ఏ నాయకుడికైనా సినిమా స్టార్ వలె క్రేజ్ ఉండడం కూటమి నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా కనీసం ప్రకటనలు చేయడానికి కూడా వారు సిద్ధపడడం లేదు.